అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే వైసీపీలో అసమ్మతి చెలరేగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వంశీకృష్ణకు టికెట్ ఇవ్వలేదని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఆఫీసును ధ్వంసం చేశారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. విశాఖలో పార్టీని బతికించిన వంశీకృష్ణ శ్రీనివాస్ కు సీటు ఇవ్వకపోవడం దారుణమని ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం వంశీకృష్ణ శ్రీనివాస్ కు విశాఖ తూర్పు నియోజకవర్గం సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. ఓవర్ టు యు నాయుడు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి అసమ్మతి రేగింది. ఎంవివి కార్యాలయాన్ని మొత్తం పూర్తిగా ధ్వంసం చేసిన ఇక్కడ మనకు సన్నివేశాలు కనిపిస్తున్నాయి. చిన్నబోయిన శ్రీనివాసరావు అలియాస్ మనం చెప్తున్న వంశీకృష్ణ యాదవ్కు సీట్ కేటాయించలేని కోపంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మనం చూడొచ్చు విజువల్స్లో. వీడియో జర్నలిస్ట్ నాయుడు చూపిస్తున్న విధంగా ఎక్కడ చూసినా కూడా అద్దాలు ధ్వంసై చిందరవందరగా ఉన్నాయి. వారి యొక్క కోపాదృప్తికి మాత్రం ఎవరు కూడా అక్కడ ఆపలేని పరిస్థితి కనిపించింది. అయితే ఈసారి మాత్రం సీటు కేటాయిస్తే మాత్రం గెలుపు తమనే వరిస్తుందని చెప్పి వీళ్ళు కార్యకర్తలు చాలా గంటపదంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమాన్ని విజయ నిర్మల కేటాయించినందుకు సీటు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీని పాత్ర మాత్రం ఎంవివి సత్యనారాయణ, అవంతి శ్రీనివాసుల పాత్ర కీలకంగా ఉందని చెప్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం కార్యాలయాన్ని, సిపియుని ఎక్కడా కూడా ఏమీ లేకుండా అద్దాలు మాత్రం పూర్తిగా ధ్వంసం చేసిన మనకి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. సిపియూలు కానీ, స్కానర్ కాపీస్ కానీ, ఎక్కడైనా కుర్చీలతో సైతం కూడా ఇక్కడ మొత్తం చేశారు. మనం ఎల్సిడి టీవీస్ని కూడా చూస్తున్నాం. ఎక్కడా కూడా దేన్ని వదలలేని పరిస్థితి అయితే కార్యకర్తలు ఆగ్రహానికి ఇవన్నీ కూడా భలే అని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలను చించేసి తమ యొక్క ఆగ్రహాన్ని చాలా బీభత్సమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చైర్లో కూడా మనం చూడొచ్చు, బండరాలు కూడా కనిపిస్తున్నాయి. అత్యంత దారుణంగా ఇక్కడ మాత్రం పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే వారు ఇన్నాళ్ళు వారు తమ కార్యకర్త, తమ దేవుడుగా లేదా తమ నాయకుడిగా భావిస్తున్న వ్యక్తికి సీటు కేటాయించలేదనేదే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో రాళ్ళు సైతం అద్దాలను పగలగొట్టే దీనిగా ఆ కార్యకర్తలు ఆగ్రహం గురయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క కార్యాలయానికి సిబ్బందిగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని అసలు ఇక్కడ ఏం జరిగిందండి, అసలు ఏమైంది? సుమారు 15 మంది వచ్చారండి. ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకృష్ణ అభిమానులు అని చెప్తున్నారు. వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా గేట్ తోసుకొని వచ్చి లోపలికి వచ్చి అద్దాలు చదవడం జరిగింది. అంతా ఆపినా పోలీస్ ప్రొటెక్షన్ 100కి ఫోన్ చేశాము. అయినా వాళ్ళని ఆపలేకపోయారు. పోలీసులు కూడా నిశ్చయంగా చూస్తూ ఉండిపోయారు తప్పించి ఆపే ప్రసక్తి లేకపోయింది. తర్వాత వాళ్ళు పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపు మీరు కూడా వచ్చారు కదా, మీరు చూస్తుంది వాస్తవం ఉంటుంది, చదవగొట్టారు ఉంటుంది. ఓకే సార్. వంశీకృష్ణకి ఈసారి మాత్రం సీటు కేటాయిస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. మేము అంతగా కష్టపడ్డాం. ఈ 4 ఏళ్ళలో, గత 5 ఏళ్ళలో మనం చూడవచ్చు, పార్టీ రాకపోయినా కూడా ఆ పార్టీకి మేము చాలా వెన్నుదన్నుగా ఉండి నడిపించామన్నారు. కానీ ఈరోజు సీటు కేటాయించినందుకు మీ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈరోజు మీరు చాలా కష్టపడ్డారు, మీరు పార్టీలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈరోజు సీట్ కేటాయించడం ఎట్లా చూడండి? ఇది నిజంగా అన్యాయం అండి. విశాఖ జిల్లా మొత్తం వైసీపీకి నిజంగా పెద్ద ఎనని. ఎందుకంటే పెద్ద దిక్కు ఎవరైనా సరే ఇంత కష్టకాలంలో, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించిన వ్యక్తి విశాఖ జిల్లాలో వంశీకృష్ణ శ్రీనివాస్. అలాంటి వ్యక్తికి ఈ రోజు నిజంగా పార్టీ అన్యాయం చేసిందని అంటే ఇది పార్టీకి తీరని లోటు. ఇది విశాఖపట్నంలో పూర్తిగా తుడిచిపెట్టిపోతుంది వైసీపీ. ఎందుకని అంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న కాడి నుంచి అనేక కార్యక్రమాలు చేసి విశాఖపట్నంలో వైసీపీని నిలబెట్టిన వ్యక్తి ఎవరన్నా అంటే అది వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక్కడ పేదలు అనేక మంది, ఆయన గెలిస్తే ఎమ్మెల్యే అయితే ఎంతో చేస్తాడని ఆయన కోసమే నిరాశ కష్టపడి ఇంత ఎండలోని ఆయన తిరిగి ఆయనకి సీట్ ఇవ్వడం మనిషి ఎక్కడో ఉన్న భీమిలి వ్యక్తికి ఇస్తే ఈ రోజు పార్టీ ఎలా గెలుస్తుందండి? ఎట్టి పరిస్థితుల్లోనే వంశీకృష్ణకే సీట్ ఇవ్వాలి. లేదంటే ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న మిగతా అభ్యర్థులను కూడా, వైసీపీ అభ్యర్థులు మేము ఓడిస్తామని ఖచ్చితంగా గంటాపదంగా చెప్తున్నాం. సీట్ ఇవ్వని వారందరూ కూడా కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీ అని చెప్తున్నారు. ఈ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారు అనేది మనం చూడొచ్చా? అంటే అక్రమాన్ని విజయనగరంలో సీటు కేటాయించిన విషయంలో డబ్బుకి తప్ప మంచితనానికి, మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది మెయిన్ కేవలం కక్షపూరితంగా చేసిన వ్యక్తి తప్ప ఇంకంతకు మించి ఏం లేదు. ఈసారి కళ్ళు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి సీట్ ఇస్తే గెలిపించి ఫస్ట్ సీటు తీసుకొస్తామని చెప్తున్నాం. ఈరోజు వంశీకృష్ణ గారి అభిమానులు కానీ, వంశీకృష్ణ వెనకాల ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆయన సీట్ వచ్చే వరకు కూడా కష్టపడి, ఈరోజు కాదు
జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్న కాడి నుంచి కూడా ఆయన వెనక ఉండి ఎంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ పార్టీలో ఉన్నాం. ఈరోజు కూడా సీట్ ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారు. దానివల్ల మేము చాలా బాధపడుతున్నాం. మరిన్ని వివరాలు చూసే